హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి ఏ పేపర్లో వార్తలు ఎలా హైలైట్ చేశారు, వార్తల వెనకాల ఉన్న నిజాలేంటి అనేది చర్చిద్దాం. ఈనాడులో బ్యానర్ వార్తగా నేను చేవేళ్ల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది కదా, ఇదే వార్తను పత్రికలు అన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే వార్త హైలైట్ వార్త. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం గురించి అనేది చర్చ నడుస్తుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఏదైతే కావేరీ బస్సు ప్రమాదం ఉందో కర్నూలు దగ్గర, మరి 19 మంది దాంట్లో కూడా సజీవ దహనం అయ్యారు. మరి ఇక్కడ కూడా 19 మంది దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న కంకర లోడుతో వస్తున్న టిప్పర్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ కానించి దగ్గర 5-6 సీట్లు మందం మొత్తం కూడా ఖాళీ అయిపోయిందనమాట. కంకరతో నిండిపోయింది. కంకర కింద ప్రయాణికులు ఉండిపోయారు. ఈ ప్రమాదంలో 3 అక్క చెల్లెలు కూడా, వాళ్ళు ముగ్గురు ఒకే కుటుంబానికి ఒకే తల్లికి చెందిన బిడ్డలు ముగ్గురు కూడా చనిపోయారు. చూడండి కంకర ఎలా నిండిపోయిందో, మహిళలను బయటకు తీసే పరిస్థితి అనమాట. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై మృత్యుఘోష. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర టిప్పర్, 19 మంది దుర్మరణం, మరో 24 మందికి గాయాలు. తెలంగాణలోని చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులతో వస్తుందన్నమాట మొత్తం. అసలు ప్రమాదానికి కారణం ఏంటయ్యా అంటే, ఇటు బస్సు కానీ అటు కంకర లారీ కానీ రెండు కూడా స్పీడ్గా ఉన్నాయి. ప్రమాదం ఎందుకు జరిగిందయ్యా అంటే, ఈ టిప్పర్ వచ్చే మార్గంలో 4 అడుగుల గుంత ఉంది. ఈ గుంతను తప్పించాలనే ఇదిలో ఎదురుగా వస్తున్న బస్సును అయితే ఈ టిప్పర్ డ్రైవర్ చూసుకోలేదు. దీంతో దగ్గరకు వచ్చాక చూడడంతో ఒకసారి ప్రమాదం నుంచి తప్పించలేకపోయాడు అనమాట. బస్సు డ్రైవర్తో సహా మొత్తం 19 మంది చనిపోయారు. ఇది పరిస్థితి అనమాట. అంటే ఇక్కడ ప్రమాదంకి ప్రధాన కారణం రోడ్డుపై ఉన్న గుంత. ఆ గుంతే లేకపోతే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. 19 మంది ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. గవర్నమెంటు రోడ్ ట్యాక్సులు అన్నీ కూడా సకాలంలో వసూలు చేస్తుంది. కానీ వసూలు చేసిన దానికి టోల్ ప్లాజా కట్టించుకుంటారు, అన్నీ కట్టించుకుంటారు, కానీ న్యాయం చేయలేకపోతుంది. ఇది కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు రెండింటి తప్పు కూడా ప్రధానంగా కనపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా గుంతలమయం. గుంతల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసి ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 16 నెలలు 15 నెలలు అవుతున్నా కానీ రోడ్లు ఇంకా బాగుపడలేదు. అసలు ముందు ప్రజలకు చేయాల్సిందే ఈ రోడ్ల వ్యవహారం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతే రాష్ట్రం మొత్తం కూడా స్తంభించిపోతుంది. ముందు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. డ్రైవర్లు ఎంతోమంది రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ఏ ప్రమాదం జరిగినా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జనసేన అయితే గతంలో ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో వాళ్ళ నాయకులు గోతుల్లో పడి బొరిలాడి ఫోటోలు పెట్టేవాళ్ళు. మరి అధికారంలోకి వచ్చాక గప్చిప్ అయిపోయారు. ఇప్పుడు రోడ్ల మీద గుంతలు ఆయన కనపట్టలేదేమో అనే విమర్శలు కనపడుతున్నాయి. ప్రధానంగా రోడ్ల మీద గుంతలు ఉన్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలతో గుంతలు పూడ్చొచ్చు, కానీ పూడ్చరు ఆయన. ఇలాంటి ప్రమాదాలు గాల్లో కలిసిపోతాయి కదా. జరిగింది తెలంగాణలోనే, కానీ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి గురించి మనం మాట్లాడేది. ఇది తెలంగాణలో జరిగినప్పటికీ అక్కడ కూడా గుంతల ప్రభావమే. మరి ఇక్కడ కూడా గుంతల ప్రభావం. అంటే సింగిల్ రోడ్లు ఎన్నో ఉన్నాయి, డబల్ రోడ్లలో కూడా గుంతలు ఉన్నాయి. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే, రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల పెట్టుబడులు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్. రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. విశాఖలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు. లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. లండన్ పర్యటనలో భాగంగా ఈ ఆయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఒప్పందాలు అయితే కుదురుస్తున్నారు, కానీ మరి ఈ కంపెనీలు వచ్చేదనడో, మరి వీటిని వర్క్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? శంకుస్థాపన వరకు అయితే అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా అంతే. వైజాగ్లో అప్పుడు హబ్ ఏర్పాటు చేశారు, పారిశ్రామిక హబ్ సదస్సు ఏర్పాటు చేశారు. అక్కడ సబ్మిట్ చేసి ఆ తర్వాత వచ్చిన ప్రాజెక్టులు ఏం కనపడాల. ఇప్పుడు వీళ్ళు కూడా 16 నెలల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు. రేపు 14-15 ఈ నెల జరగబోయే దానికి భారీగా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారట. ఎంతమంది? 9.8 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం అంట. 45 దేశాల నుంచి 300 పారిశ్రామికవేత్తలు ప్రముఖులు హాజరు. 410 ఒప్పందాలపై సంతకాలు పెడుతున్నారు, ఒప్పందాలు చేస్తున్నారు. అమలేది
2.5 లక్షల ఉద్యోగులు కల్పించే కంపెనీలకు భూమి పూజ. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అది యూట్యూబ్కి సంబంధించి అమరావతిలో నెలకొల్పుతున్నాం, శిక్షణ ఇస్తామని చెప్పారు అధికారంలోకి వచ్చిన మొదట్లో 16 నెలల క్రితం. ఏది ఇంత మట్టికి పట్టాలెక్కిన దాఖలు కనపట్ల. అలాగే దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ 4,260 కోట్లతో నిర్మాణం, వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ వెల్లడించారు. అలాగే ఫ్లేమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్, ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో. తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఇద్దరు మధ్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ. అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు. జోగి సోదరులకు 13 వరకు రిమాండ్. తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు. నెల్లూరు కేంద్ర కారాగారానికి వాళ్ళు తరలించారు వారిని. అలాగే రాజధాని నిర్మాణానికి మరో 32,500 కోట్ల రుణం. ప్రపంచ బ్యాంకు ఏడీబీ నుంచి 14,000 కోట్లు. నాబార్డు, ఎన్ఏబిఎఫ్ఐడి, ఏపీపీఎఫ్సి నుంచి మిగతా నిధులు. చూసారా, ఒక ఇంట్లో అప్పులు ఎక్కువగా ఉంటే ఏ విధంగా రొటేషన్ అవ్వదో, అలాగే రాష్ట్రం కూడా అప్పుల పాలైతే ఆ ఎఫెక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాల మీద పడుతుంది. కాస్తో కూస్తో సెటిల్ అయిన కుటుంబాలు తప్ప దిగువ మధ్యతరగతి కుటుంబాలు మొత్తం కూడా ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో అప్పులతో కింద ప్రజలు కూడా అదే స్థాయిలో ఉంటారు. దీనికి కారణం ఉచిత పథకాలు. పెన్షన్ టైంకి ఇస్తున్నాము అని గర్వంగా చెప్పుకునే ప్రభుత్వాలు ఎంతమందికి జీవనోపాధి కల్పించాయి, ప్రజల పరిస్థితి ఏముందని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి నెల పెన్షన్లు ఇస్తూ ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ కొంతమంది వంట వార్పు కూడా చేస్తున్నారు. కానీ ప్రజల స్థితిగతులే మారతలేదు. కొత్తగా తెలుసుకోవాల్సిందే ఉన్నా మన ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. 4 సార్లు ఎమ్మెల్యే కంటే 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పైనే. ఇంకా ఆయన తెలుసుకోవాల్సిందే ఉంది. అక్కడ కూర్చొని పరిపాలించవచ్చు, ప్రజలకు ఏది అవసరమో అది చేయొచ్చు. ఇక చూడండి, చెట్ల కింద చదువులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మావాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 3,358 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థినులు ఉన్నది ఇక్కడే. పాఠశాలలో 44 గదులుంటే అవి ఏమాత్రం పిల్లలకు సరిపోవటం లేదు. ప్రధానోపాధ్యాయుడు పీఈటీ స్టాఫ్ రూమ్ కోసం 4 గదులు వినియోగిస్తున్నారు. 40 ఏళ్ల కిందట నిర్మించిన 8 గదుల్లో పెచ్చులుడిపోయాయంట. గదుల కొరతతో వివిధ తరగతులకు చెందిన 15 సెక్షన్ల విద్యార్థులు చెట్ల కింద గోడలు నీడన వరండాలో కూర్చోవలసి వస్తుంది. విద్యా సంస్థలకు మేము అంత చేసాం ఇంత చేసాం, ప్రభుత్వ బడుల్ని ఉద్ధరిస్తున్నామని డప్పు కొట్టుకుంటాయి మన ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా. నాడు నేడు అని చెప్పి వాళ్ళు సున్నాలో వాళ్ళు కట్టించారు. మళ్ళీ వాళ్ళు పోయారు, మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఉన్నత విద్యను ప్రవేశపెడతాం అదంటారు ఇదంటారు, ఎన్నో గొప్ప మాటలు చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది. ఈనాడు పత్రిక మట్టికి ఎక్సలెంట్ వార్తని వేసింది, కాకపోతే దీన్ని వేయాల్సిన రీతిలో వేయలేదు. జస్ట్ టచ్ చేసి వదిలిపెట్టేసింది ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా. కానీ ఇంతమంది విద్యార్థులు ఉన్న పాఠశాలకే దిక్కు దిశానం లేకపోతే చిన్న స్కూల్స్కి ఏం చేస్తారు? ఇలాంటి స్కూల్స్ ఇంకెన్ని ఉన్నాయో. గవర్నమెంట్ స్కూల్స్ని ఉద్ధరించేస్తున్నాం అన్న ప్రభుత్వాల పరిస్థితి ఇది చూస్తే చాలు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ బడులు ఏ విధంగా ఉన్నాయో, ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో నవ్వుతారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయితే. ఆంధ్రజ్యోతి, అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఓవర్లోడ్ కంకర్తో ఆర్టీసీ బస్సును ఢీకొన్న వాహనం, తెలంగాణలో ఘోర ప్రమాదం, 19 మంది దుర్మరణం, టిప్పర్ టెర్రర్ అంటూ బ్యానర్ వార్తనైతే ఇచ్చారు. వికారాబాద్ హైదరాబాద్ రోడ్డులో గుంతను తప్పించబోయి బస్సు మీదకు నేరుగా డ్రైవర్ వెనుక ఉన్న బస్సు భాగం నుజ్జు టిప్పర్ ఒరిగిపడి కంకర కుప్పగా మారిన బస్సు. కంకర కింద పడి ఊపిరాడక ఎక్కువ మంది మృతి. అరగంటలోపే వెలికి తీసిన దక్కని ప్రాణాలు. 8 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. టిప్పర్ ఇలా బస్సుపై పడటంతో దాని కింద నలిగిపోయి కొందరు కంకరతో కూరుకుపోయి మరికొందరు మరణించారు. చూడండి ఎంత ఘోరంగా ఉందో. అలాగే మధ్యమత్తులో ర్యాష్ డ్రైవింగ్. హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్ బస్సు బోల్తా, ఒకరు మృతి, 10 మంది గాయాలు. ఏలూరు జిల్లాలో ప్రమాదం. బాబా, రెప్పపాటులో 4 బలి. బాపట్లో అర్ధరాత్రి లారీని ఢీకొన్న కారు, ఎయిర్ బ్యాగులున్న నిలువని ప్రాణాలు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. రాజస్థాన్లో ట్రక్కు బేభత్సం సృష్టించిందంట. 19 మంది మృతి. మధ్యమత్తులో మునిగిన డ్రైవర్, వాహనాలను ఢీకొడుతూ తొక్కేస్తూ 5 కిలోమీటర్ల మేర సాగిన విధ్వంసం అంట. చూడండి, ఎక్కడ చూసినా ఈ మద్యం మత్తు
నైట్ పూట అధికారులు తాగి వాళ్ళు పడుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కడ నిర్వహిస్తున్నారనే విమర్శలు గట్టిగా కనబడుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లు చేయాలి కదా, కరోనా తర్వాత నిలిచిపోయి మళ్ళీ వాటిని పునరుద్ధరించాలి కదా. 20,000 కోట్ల పెట్టుబడులకు హిందూజా సై. విశాఖలో విద్యుత్ కేంద్ర విస్తరణ, మరో 1600 మెగావాట్ల పెంపు. రాయలసీమలో సౌర పవన విద్యుత్ ప్లాంట్లు, మల్లవల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్. లండన్లో ఫలించిన ముఖ్యమంత్రి ప్రయత్నాలు. చంద్రబాబు సమక్షంలో హిందూజా ఒప్పందం. రోల్స్ రాయిస్ గ్రూప్, ఆక్టోపస్ ఎనర్జీ, సామ్కో హోల్డింగ్ ప్రతినిధులతోనూ సీఎం సమావేశం. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ భేటీ. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం. ఇక ఫేక్ చిచ్చుకు పోలీసు ఉచ్చంట. సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణను రెచ్చగొట్టే వారిపై సీరియస్. 3 నెలల్లో ఎరివేసేందుకు పక్కా ప్రణాళిక. విశ్వ సంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేస్తున్నారంట. వారి 698 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించారంట. పొరుగు రాష్ట్రాల్లో ఫేక్ కంటెంట్ సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారట. వైరల్ అవగానే మొదటి ఖాతాలో డిలీట్ అవుతున్నాయంట. ఏఐ ద్వారా పసిగట్టిన పోలీసులు చర్యలకు సిద్ధం. దీన్ని ఏఐ ద్వారా పసిగట్టడం ఎందుకు? ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న తంతు కదా. బురద చల్లటం, గ్రూపుల్లో వేయటం, మెయిన్ పోస్ట్ డిలీట్ చేయటం. ఇది ఒకటి చేస్తుంది కదా కేవలం. ఇక్కడ ఇది వైసీపీ యాంగిల్లో రాశారు. 2 పార్టీల్లోనూ ఆ జబ్బు ఉంది. కులాలను ఇద్దరూ రెచ్చగొడతారు, ఒక్కళ్ళు రెచ్చగొట్టరు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఇక్కడే బయటపడింది. ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యి టీడీపీ పోస్టులు వాళ్ళు కనుక చూపిస్తే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇదంతా కేవలం వీళ్ళ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక కంచిగానే చెప్పొచ్చు దీన్ని. ఆ 2 కులాలు ఏకమైనందుకే ఎన్నికల్లో ఓడిపోయాం. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవాలి. అందుకే ఆ కులాల మధ్య చిచ్చు పెట్టాలి. ఏ చిన్న ఘటన జరిగినా కులం రంగు పులిమి విద్వేషపూరిత కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదలాలి. ఇదో విషవ్యూహం. దీనికోసం దేశ విదేశాల్లోని వారిని వాడుకుంటున్నారు. అసలు కులం ఏదైనప్పటికీ పలానా కులాన్ని స్మరింప చేసే ఇంటి పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టిస్తున్నారు. వారి చేత మరో కులాన్ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టులపై పోలీసులు దృష్టి సారించాలి. ఏ కారణంతో ఈ చిన్న ఘటన జరిగిన కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ తప్పుడు వార్తలు సృష్టించి తన సోషల్ మీడియాలో నేరుగా పోస్ట్ చేస్తుందంట. ఇవన్నీ కుల మతాలు రెచ్చగొట్టుకోవటం మన ఆంధ్ర రాజకీయాల్లో కొత్త ఏం కాదు. తెలుగు రాష్ట్రాల్లో దాని గురించి వేరేగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. ఇంకోటి ఏంటంటే 2 కులాలు ఏకమైనందుకే ఓడిపోయింది వైసీపీ అనేది పచ్చి అబద్ధం. ఇక్కడ కులాలతో మతాలతో ఇది లేదు. న్యూట్రల్ ఓటరు ఇక్కడ అభివృద్ధి లేదని గుర్తించాడు. రాజధానులు అంటూ 3 రాజధానులు అంటూ ఆయన వేసిన డ్రామాలను గుర్తించారు. వాళ్ళకి రాజధాని ఎంత అవసరమైందో అర్థం చేసుకోవాలి. 2014లో రాజధాని కట్టేస్తానన్నాడు. గ్రాఫిక్స్కి పరిమితమైనందుకు ఆయన ఓడించారు. ఈయన ఎమ్మటే కడతానన్నా కాబట్టి ఈయన నమ్మి ఓట్లు వేశారు. ఈయన కట్టలేదు కాబట్టి మళ్ళీ ఆయన గెలిపించారు. ఇక్కడ అది తప్ప కులాలు ఏకమైనంత మాత్రాన్ని ఏమవుద్ది? జనానికి ఆ మాత్రం లేకుండా పోవాలా. మీరు ఎంత కులాలు మలాలనుకున్నా ఎవడో కులపిచ్చోడు తప్ప ఎవడో మీ అమ్మట రాడు. కులాలు ఏకమవుతే ఏమవుద్ది? బొక్కపడుద్ది. కులాలు ఏమవుతే అభివృద్ధి పోతారు. ఆ రోతలో వీడు కూడా చావాలి, కుటుంబం కూడా చావాలి. కులాలు ఏకమైతే ఏమవుద్ది? ఇలా కుల రాజకీయాలు ఉండబట్టే రాష్ట్రం ఇంకా అప్పులు పాలై ఇప్పటికే దిక్కుమాలిన తనంగా తయారైంది. అధిష్టానం డైవర్షన్ మేరకే మాట్లాడా. కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రదర్శన కేసులో విచారణకు వైసీపీ నేత యాంకర్ శ్యామల హాజరు. ఆరోపణలకు ఆధారాలు అడిగిన పోలీసులు. ఆరోపణలు చేస్తే ఆధారాలు ఏముంటాయి? మన ప్రభుత్వం కదా అది. మద్యం తాగారు వాళ్ళు అనేది బెల్ట్ షాపుల్లో దొరికిన మద్యం తాగడం వల్లే అంటారు. వీళ్ళు ఏదో ఎక్కడో తాగి చేశారంటారు. సరే, బెల్ట్ షాపు ఉన్నా లేకపోయినా ముందే కొని తాగవచ్చు, ప్రమాదం చేయొచ్చు. ఒకవేళ మా రోడ్డు పక్కన బెల్ట్ షాపు లేకపోయినా ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణల మీద నిలబడాలి. ఏం కూడా అధిష్టానం డైవర్షన్తో చేశానని చెప్పడం ఎందుకు? కఠిన చర్యలు తప్పు. కులమత ప్రాంత విద్వేషాలు పెంచే వారికి సహించం. ఏ దేశంలో దక్కున్నా వదలం. 3 నెలల్లో అంతా సరిదిద్దామన్న డీజీపీ. చూడండి, ఆధారాలు ఉన్నాయి, అందుకే జోగి అరెస్ట్. కులాన్ని రాజకీయం కోసం వాడతారా? మద్య ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా. అలాగే జగన్ ప్రమాణం చేస్తారా? విపత్తుల ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాం. జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శల. శ్రీకాకుళం రాలేదేం అంటున్నారు లోకేష్. ఈ మాటలో మట్టుకు వాస్తవం ఉంది. ప్రతిపక్ష నాయకుడు కూడా బాధ్యత ఉంది రాష్ట్రం మీద. ఎందుకంటే ప్రజల తరపున ప్రశ్నించాల్సింది ఆయన. వీళ్ళకంటే ముందు ఆయనే వెళ్ళాలి. బెంగళూరులో కూర్చొని ట్వీట్లు చేయటం ఇది విమర్శలుగా తావేస్తుంది. ఈ పద్ధతి మట్టికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకోవాలని సొంత పార్టీ అభిమానులే అంటున్నారు. ఒక పార్టీకి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చి ఆయన పాల్గొనకపోవటం బాగలేదు. ఆయన కూడా పాల్గొంటే ప్రజలు బాగా పాల్గొంటారు. ఇంకా ప్రజలు పాల్గొంటారు, నాయకులు కూడా ధైర్యంగా ముందుకు వస్తారు. ఆయన పిలుపునిచ్చి బెంగళూరు కాడ అక్కడ ఉండి చేయడం పర్లేదు.
అయితే ఇప్పుడు పంట నష్టం దాని మీద పరామర్శకు వస్తున్నారు అంటున్నారు, కానీ ఇప్పుడు లేట్ అయినట్టే ఇది. కానీ ఇంకో ప్రభుత్వం దగ్గర కూడా ఒక తప్పు ఉంది. ఆయన ఏదైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అడ్డుకోవటం, దాన్ని ఇష్యూ చేయటం, వీళ్ళు మైనస్ అవటం, వీళ్ళ దగ్గర పొరపాటు ఉంది. రాలేదేమంటే మరి నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావు? వచ్చినప్పుడు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అడ్డుకున్నావు? కర్నూలు పర్యటనకి వెళ్ళినప్పుడు ఎందుకు అడ్డుకున్నారు? 410 ఒప్పందాలు, 9,80,000 కోట్ల పెట్టుబడులు, ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ఎంఓయూలు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతుంది అంటున్నారు లోకేష్. దొనకొండలో అంతర్జాతీయ క్యాన్సర్ సెంటర్, విద్యార్థుల లక్ష్యంగా కొండారెడ్డి డ్రగ్స్ దందా, పక్క ప్రాంతాన్ని విశాఖకు మాదక ద్రవ్యాలు, వైసీపీ విద్యార్థి నేతకు భారీ నెట్వర్క్, బెంగళూరు వ్యక్తితో వ్యాపార లావాదేవీలు, తాను చెడు ఇతరులను చెడగొట్టిన వైనం, డబ్బు ఆశతో రవాణా చేస్తున్న గుడివాడ విద్యార్థి, 41 LAC డీల్స్ స్వాధీనం, డిసిసి ప్రశాంతి ఈ వివరాలు తెలిపారు మీడియాకి. డబ్బు ఆశతో రవాణా చేస్తున్న గుడివాడ విద్యార్థి అంటే డబ్బు ఆశతోనే కదా ఇదంతా చేసేది. ఎవరైనా ఒక గుడివాడ విద్యార్థే కాదు, వాడు తాగుతాడు, ఇంకోటి దారి తాగిస్తాడు. డబ్బు ఆశైనా ఏ ఆశైనా శిక్ష వేయాల్సిందే. డ్రగ్స్ రవాణా చేసినప్పుడు శిక్ష వేయాల్సిందే. భక్తితో రండి, భద్రంగా వెళ్ళండి, క్యూ లైన్లో క్రమశిక్షణగా వ్యవహరించాలి, తోటి భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి, అవసరమైతే పోలీసు సాయం తీసుకోవాలి, ఆలయంలో సమాచార ప్రకటనలు తప్పనిసరి, భక్తుల భద్రత నిమిత్తం ప్రత్యేక మార్గదర్శకాలు, వరుస ఘటనల నేపథ్యంలో సర్కారు చర్యలు. ఏదైనా వరుస ఘటనలు జరిగినప్పుడే పోనీ ఇప్పటికైనా తీసుకున్నారు కాబట్టి సంతోషం. కార్మికుల పని గంటల్లో మార్పులు, రోజుకు 8 నుంచి 10 గంటలకు పెంపు, వారానికి 48 గంటలకు పెంచకూడదని రూల్, మహిళా ఉద్యోగుల నైట్ డ్యూటీల్లోనూ మార్పు, 8 గంటల నుంచి 10 గంటలకు పెంపు. మరి జీతాలు పెంచుతున్నారా? జీతాలు కూడా పెంచాలిగా మరి. అలాగే సాక్షిలో కూడా బ్యానర్ వార్తగా అయితే ఈ క్రాప్ కటింగ్ అస్తవ్యస్తంగా, ఎన్యూమరేషన్, పంట కోతలు, తూతు మంత్రంగా పంట నష్టం అంచనాలు, ఈ క్రాప్ను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం, పక్కాగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారన్న భయంతోనేనంట. ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన, తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. నిన్న చేవెళ్ళలో జరిగిన ప్రమాదం గురించి యమకంకరుడు, తెలంగాణలోని చేవెళ్ళ మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంకర టిప్పర్ 19 మంది మృతి, 27 మందికి గాయాలు. వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు, వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగంలోనే అత్యధిక ఉపాధి, 23-24లో జాతీయ సగటు 29.7% అయితే ఏపీలో 31.8% మందికి సేవారంగంలో ఉపాధి కలిగించిందంట. ఇప్పుడు పెట్టుబడులతో వాళ్ళు హడావిడి చేస్తున్నారు కాబట్టి గతంలో జరిగిన అభివృద్ధి గురించి కూడా వీళ్ళు రాశారు. ఎమ్మెల్యేలకు మామూలు అమౌంట్ సెట్ చేసాం, బాటిల్పై 10 ఎక్కువ అమ్మటంపై మాట్లాడతాం, ఒక్కో షాపునకు 1.40 లక్షలు తీసుకుంటున్నాం, ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం, డబ్బు చేర్చండి, రాజమహేంద్రవరం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచరుడు కీలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు, మద్యం షాప్ యజమానితో మామూలు బేరసారాలతో అడ్డంగా బుక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైరం. ఇప్పటికే మరో టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో వైరల్. టీడీపీ మద్యం దందా మరోసారి బట్టబయలు, అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలి, వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తక్కువ టెండర్లకి మద్యం షాపులు పాడతాం ఎందుకు? ఏదో వాళ్ళ జీవనోపాధి పోతున్నట్టు జనం మీద ఈ బాటిల్పై 10 రూపాయలు అదనంగా బాధటం ఎందుకు? దానికి ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉండటం ఎందుకు? దాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేతో చర్చించడం ఎందుకు? ఎవడమ్మన్నాడు మద్యం? ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం, ఏలూరులో దారుణం, ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, స్థానికుల సమాచారంతో జీజీహెచ్కు తరలించిన పోలీసులు, లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యులు అనుమానం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు 3 నెలలు జరిగినాయి. మొన్న టీడీపీ నేత 8వ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు. ప్రమాదవశాత్తు వాడికి పండింది, చెరువులో దూకాడు, చచ్చాడు. ఆ తర్వాత జనసేన నాయకుడు మొన్న 6వ తరగతి పిల్లని, ఇప్పుడు ఈడెవడో ప్రైవేట్ స్కూలోడు ఏకంగా మద్యం తాగించి కిరాతకానికి పాల్పడ్డట్టు డాక్టర్ ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కన్ఫర్మ్ అయిపోద్ది. అదే కనుక ఇదే ఇష్యూ కనుక లాస్ట్ గవర్నమెంట్లో జరుగునడితే పవన్ కళ్యాణ్ గారు వేరేలాగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు
ఆయన విమర్శించేటప్పుడు కేవలం ఇక ఆ రోజుకు చూసుకుంటారు, ఇక ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టారన్నది ఓకే, ప్రశ్నించాలి. ఇక నేను అధికారంలోకి రాననుకుంటారేమో ఒకవేళ ఆయన. మరి ఇప్పుడు ఈయన ఎంతమంది ప్రశ్నించాలి? చర్యలు గత గవర్నమెంట్ కూడా ఇట్లా అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళ మీద తీసుకుంది. కాదు ఇంకా అలా భయం లేదంటాడు. భయం ఎవరికి ఉంటుంది? భయం ఎవరికి ఇండివిజువల్గా వాళ్ళలో ఉన్న రాక్షసత్వం, ఆ మద్యం అలాగే ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వస్తుంది. అయ్యే లేకుండా చేస్తే ఉండదు. దానికి కారణం అదే. కానీ మనం ఎన్ని తెలిసినా కానీ మన భాష మనం వాళ్ళని నిందించాలి. ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా మాట్లాడతారు దీని మీద. సో ఎవరైనా దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేరు. మనసులో ఉన్న మృగాలు బయటకు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు దానికి. సుగాలి ప్రీతి కేసు గురించి మీరు ఎన్ని మాట్లాడారు, ఎంత ఊగిపోయారు, ఎంత హడావిడి చేశారు గవర్నమెంట్ మీద. నేను వచ్చిన తర్వాత తొలి కేసు ఇదే టేకప్ చేస్తా అన్నారు. ఏం చేశారు? సాక్ష్యాలని గత ప్రభుత్వం తారుమారు చేసింది, నేనేం చేశాను? తారుమారు చేసిన సాక్ష్యాలు బయటికి తీయాలి కదా. అదేమంటే మీకు పొలము అలాగే ఉద్యోగాలు ఇవన్నీ నా వల్ల వచ్చినాయి అన్నారు. వాల్యూ అయిన కోట్ల పొలం మీకు దక్కిందన్నారు. కూతుర్ని చంపుకొని వాల్యూ గల పొలం ఏం చేసుకొని తన జీవితమే పోయింది కదా. అందరూ డబ్బుకు లొంగరు. ఆ కేసు అలా అయిపోయింది. సో ఏంటంటే ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు సంగతి పక్కన పెడితే ముందు మద్యం ఎక్కువగా పారకుండా చూడాలి, డ్రగ్స్ ఎక్కువగా నడవకుండా చూడాలి, గంజా ఎక్కువ నడవకుండా చూడాలి. ఈ పారిశ్రామికత మొత్తం ఇప్పుడు కూడా దీంట్లో కూడా మద్యందే ఉంది. ఇక్కడ ఇష్యూ కూడా మద్యందే. ఇది ఎమ్మెల్యేతో మాట్లాడుతా బాటిల్పై 10 రూపాయలు అమ్ముకోండి అన్నది. ఇక్కడ కూడా మద్యం తాగించాడంట వాడు. సైకోతనం చూడండి. సో ఇదన్నీ ప్రమాదం. అదే హట్కో నుంచి మరో 5,000 కోట్ల అప్పు ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు. కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ బయట అప్పులు 55,340 కోట్లకు చేరిక. ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం. గతంలో వాళ్ళని విమర్శించారు, వీళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు. సో ఇది ఏదైనా అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా కొత్త విధంగా ఏమన్నా ఇది ప్రవేశపెట్టాలి. థర్డ్ పార్టీగా ఎవరన్నా ఇంకో పార్టీ రావాలనుకున్నారు, జనసేన ఉంటుంది అనుకుంటే జనసేన భజన సేనగా మారిందని మీరు జనాల్లోంచి విమర్శలు పడుతున్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుందో.